రుద్ర మీడియా వీక్షకులకు స్వాగతం. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తే క్యాడర్ను ఉత్సాహపరిచే విధంగా లీడర్ మాట్లాడడం సర్వసాధారణం. అయితే ఓటమి భారం నుంచి తేరుకుని కొత్త పోరాటానికి సన్నద్ధమవుతున్న క్రమంలో జరిగే సమావేశంలో తప్పొప్పులు విశ్లేషించుకునే విధంగా ఉంటే పర్వాలేదు. కానీ ఆత్మస్తుతి, పరనిందకే నేతలు ఉపన్యాసాల పరిమితమైతే కార్యకర్తల్లో ఉత్సాహం మాటేలా ఉన్నా ఈ ఉత్తుత్తి మాటలే కొంపలు ముంచాయన్న సన్నాయి నొక్కలకు అది దారి తీస్తుంది. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో నేతల మాటలు సరిగ్గా పరనింద, ఆత్మస్థుతిలాగే కొనసాగాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ రెండు బీఆర్ఎస్ సమావేశాల్లో నేతలు కథలు చాలా వినసొంపుగా ఉన్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాట్లాడిన మాటలు గురువింద సామెతను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తుందంటున్నారు పలువురు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు, అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. ఇక్కడ కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చిండ్రు తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా సంతే గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం, కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. రాష్ట్రంలో కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ ఇన్ని సీట్లు రావడం ఎడ్డేమటం గుడ్డేటు అన్నట్లు కేటీఆర్ గారు మాట్లాడారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీసం 12 సీట్లకు తగ్గకుండా గెలుస్తామంటూ గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినెపల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సవాలు విసిరిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక పరిస్థితిని సంబంధించి కేసీఆర్ ఖాళీ ఖజానా గురించి రేవంత్ రెడ్డి లంకెబిందెల వ్యాఖ్యలను కేటీఆర్ ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఏం చేసేవాడో, వాళ్ళ కుటుంబం ఏం చేసేదో అంటూ చేసిన వ్యాఖ్యలు సైతం హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. లంకె బిందెల కోసం ముసుగు దొంగలు తిరుగుతారు. సీఎం గాని,
పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా అలా తిరగరంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ చేసిన వ్యాఖ్యలు గతంలో నల్లమల్ల ప్రాంతంలో నిధుల తవ్వకాల గురించి బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో కూర్చున్న ఈ డూరు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అని ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దుల్లాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతో నేను కాదు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప వీళ్ళ వల్ల కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. ఒకవైపు ఏమో ప్రజాపాలన అని డైలాగులు, ప్రజాపాలన, ప్రజలకు స్వేచ్ఛ. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు. చేస్తున్నమాట వాస్తవమేనా? చేస్తున్నారు, చేసి బెదిరిస్తున్నారు. అట్లెట్లా పెడతావు, ఇట్లెట్లా పెడతావు. ముఖ్యమంత్రి ప్రభుత్వం దిష్టి బొమ్మలు కాలిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. జర్నలిస్టులు కొంతమంది గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? వేదికేమో ప్రజాపాలన, కానీ చేసేవేమో కిరాతక క్రిమినల్ పనులు. అందుకే నేననేది, ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా, మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా, నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండా అనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఢిల్లీలో కూర్చున్న ఈ డూరు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అని ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దుల్లాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతో నేను కాదు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప వీళ్ళ వల్ల కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నేతల ఢిల్లీ టూర్లు బానిసత్వం అన్న భావనతో చేసిన వ్యాఖ్యలు కూడా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ గారి తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అపాయింట్మెంట్ దొరకని సంగతి బహిరంగంగా రహస్యం. అది బహిరంగంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. ఓహో, స్వాతంత్రం అంటే అలా ఉండాలా అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ప్రజాపాలన, ప్రజలకు స్వేచ్ఛ. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు. చేస్తున్నమాట వాస్తవమేనా? చేస్తున్నారు, చేసి బెదిరిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గతంలో అంటే మాజీ ఎమ్మెల్యే మీద ఒక మాజీ సైనికుడు పోస్టింగ్ పెడితే, అది కూడా వ్యక్తిగతంగా కాదు, ఒక పాలెం గ్రామంలో సుబ్బయ్య అనేటువంటి ఒక స్ఫూర్తి ప్రధానంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫ్లెక్సీలకు, అంటే ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు అడ్డం పెడితే ఇదేంటి అని ప్రశ్నించినందుకు అతన్ని తీసుకుపోయి చిత్రహింసలు పెట్టడము, కేసు పెట్టడము, బెదిరించడం జరిగింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని కూడా ఎంతోమంది కేసులు పెట్టి బెదిరించిన సంఘటనలు గతంలో ఉన్నాయి. మరి అప్పటి మాట మర్చి, అంటే ఈ కొద్ది నెలల్లోనే గతం మర్చి ఇప్పుడు వేధిస్తున్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మరి కేటీఆర్ గారు చెప్పాలని కూడా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు, మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను కొంచెం చెప్పపోతే మావాడు చెప్తాలే అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే ఆయన చూడికి వస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారు, నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు. ఆ కథ మళ్ళీ రాజు కథ, ఉట్టి కథ చేయమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉక్కిరి బిక్కిరైతున్నారు. మా మర్రన్న ఇక నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓడానంటూ కార్యకర్తలపై నెపం నెట్టే ప్రయత్నం చేశాడు. అయితే తన నోటి దురిసే కుంప ముంచిందన్న విషయాన్ని నేటికి ఆయన గుర్తించారా లేదా అర్థం కావడం లేదు. కానీ బహిరంగంగా అంగీకరించడం మాత్రం లేదు.